నమస్తే వెల్కమ్ టు టుడే క్రేజీ టాపిక్. తోలు బొమ్మలాట డాన్సులు చూశారు, మనుషులు వేసే డాన్సులు చూస్తుంటారు, మరి రోబోలు వేసే డాన్సులు కూడా చూశారు. అయితే గడ్డివాము వేసే డాన్స్ చూసారా? ఎవ్వరి ప్రమేయం లేకుండా కర్ర గిర్రున తిరిగే డాన్స్ చూసారా? అయితే ఇవాల్టి క్రేజీ టాపిక్ కు స్వాగతం. అదొక పెద్ద గడ్డివాము. మన ప్రాంతంలో గడ్డివాము పశువుల మేత కోసం తయారు చేసుకుంటారు పశు పోషకులు. కానీ ఈ ప్రాంతంలో రకరకాల ఆకారాలతో రంగులతో గడ్డివాములను తయారు చేసి వాటితో డాన్స్ చేస్తుంటారు. ఎలా డాన్స్ చేయిస్తారు? లోపల మనుషులు ఉండి డాన్స్ చేస్తారా, లేదా ఎలక్ట్రికల్ ఐటమ్స్ను వాడి తద్వారా డాన్సులు చేయిస్తారా అన్నది ఒక సందేహం కలుగక మానదు. ఇప్పుడు ఈ వీడియో చూస్తే అవేవీ కాదు, అవంతట అవే అక్కడ వాయించే సంగీత వాయిద్య పరికరాల ధ్వనికి అనుగుణంగా స్టెప్స్ వేస్తాయి. వినడానికి మేమేమన్నా వెర్రిపప్పలమా అని మాత్రం కోపగించుకోకండి. కావాలంటే మీరే చూసేయండి గడ్డివాము బ్రేక్ డాన్స్. అందం హిందోళం అంటూ ఎగిరెగిరి పడుతుంది. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్న డాన్సులు నిజం, నమ్మలేనంత నిజం. ఎవ్వరి ప్రమేయం లేకుండా ఎంచక్కా ఎగిరెగిరి పడుతున్నాయి ఆ గడ్డివాములు. చూడటానికే ఆశ్చర్యంగా ఉంటే మరి వాటి బ్యాక్ స్టోరీ వింటే ఇంకెంత ఆశ్చర్యం కలుగుతుందో. అవి ఆత్మలు చేసే నృత్యాలు. అయితే అవి కనిపించవు. ఆ ఆత్మలు అక్కడున్న వారితో మాట్లాడతాయట, చుట్టూ తిరుగుతాయట. ఎంత విచిత్రం కదా! ఈ దృశ్యాలు కేవలం ఒక్కరోజు మాత్రమే కనువిందు చేస్తాయి. ఏమిటా ఒక్కరోజు కథ అంటే స్టోరీ తెలుసుకోవాల్సిందే. సౌత్ ఆఫ్రికాలోని జాంగ్ బెటో ఫెస్టివల్కు వెళ్లాల్సిందే. ప్రపంచంలో ఏ జాతికైనా ఏ మతానికైనా పండుగ విధానాలు తమ తమ సాంప్రదాయాలు పూర్వీకుల ఆచారాలను బట్టి నిర్ధారింపబడతాయి. తరతరాల వారు వారి వారి జీవన శైలిలో ఆ పద్ధతులను ఆచరిస్తూ పూర్వీకులను స్మరిస్తూ ముందుకెడుతుంటారు. అలాంటి పండుగే ఈ గడ్డి డాన్స్. సౌత్ ఆఫ్రికాలోని బెనిన్, టోగో, నైజీరియా ప్రాంతాలలో ఊడు గార్డియన్స్ చేసే జాంగ్ బెటో డాన్స్ చాలా పవిత్రమైనది, విచిత్రమైనది కూడా. ఊడు గార్డియన్స్ అంటే పెద్దల ఆత్మ అని అర్థం. ఈ ప్రాంతంలో కొంతమంది ఊరికి రక్షణగా కావలి కాసేవారు, అంటే మన భాషలో చెప్పాలంటే వాచ్మెన్ అనుకోవచ్చు. ఊడు సంరక్షకులు వంశపారంపర్యంగా వస్తూ ఉంటారు. వారు నిత్యం ఉదయం రాత్రి పోలీసుల మాదిరిగా అక్కడి ప్రజల ఆస్తులకు ప్రాణాలకు రక్షగా ఉంటూ ఎటువంటి నేర ప్రవృత్తి కలవారిని ఊరిలో ఉంచకుండా తరిమివేయబడతారు. ఆ ఊరిని, ఊరి ప్రజలను కంటికి రెప్పలా కాచుకుంటారు. ఇలాంటి వారు మరణించి ఆత్మలుగా ఆ ప్రాంతం చుట్టూ తిరుగాడుతుంటాయని, ఊరి వారిని రక్షిస్తూ ఉంటారని అక్కడి వారి నమ్మకం. వారిని గౌరవించే క్రమంలో ఆ గడ్డి ప్రాంతవాసులు ఎండుగడ్డితో వెడల్పుగా ఓ గౌనులాగా తయారు చేసి దానికి రంగులు వేసి అందంగా అలంకరిస్తారు. వాటికి పూజలు చేస్తారు. అనంతరం అవి ఊరి మధ్యలో రకరకాల విన్యాసాలతో అక్కడి ప్రజలను ఆకట్టుకుంటుంది. మైకేల్ జాక్సన్ లాగా ఒళ్ళంతా తిప్పుతుంది. స్టంట్ మాస్టర్ లాగా గాలిలో ఎగురుతుంది, పల్టీలు కొడుతుంది. ఇక కర్రకు చుట్టుకున్న గడ్డివాము ఎగిరెగిరి ఆకాశాన్ని అందుకోవాలని తహతహలాడుతుంది. మనుషులకు దేవుడు దివి నుంచి భూమికి దిగి వచ్చిన అనుమానమే కదా. అందుకు అక్కడి వారు ఆట చివరన ఆ గడ్డివాములను ఓపెన్ చేసి చూపిస్తారు. ఆశ్చర్యం కలుగుతుంది. లోపల ఎలాంటి మానవ ప్రయత్నం లేదు, ఏ యంత్ర పరికరాలు లేవు. మరి ఎలా కదులుతుంది, డాన్స్ చేస్తుంది, ఎలా ఎగురుతుంది అన్నది ఇప్పటికే అర్థం కాని విషయమే. అంతేకాదు, ఎంచక్కా అవి మాట్లాడేస్తాయట. వాళ్ళు బ్రతకడానికి తగినన్ని సూచనలు చేస్తుందట. ఇవి ప్రత్యేకమైన ఆత్మలాగా భావించబడి అనేక పూజా కార్యక్రమాలు చేయిస్తారు. అలాగే పలు ఆహార పదార్థాలతో తగినన్ని నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ విషయాలను మనం ఓగు పురాణంలో చూడవచ్చు. మనకు వారు ఎంతో గౌరవించబడతారు. మరియు అనాధికారిక పోలీసు దళంలాగా విధుల్లో పెట్రోలింగ్ చేస్తారు.
ముఖ్యంగా రాత్రిపూట వ్యక్తులు వారి ఆస్తులపై నిఘా ఉంచటం, అనేక మంది నేరస్తులను గుర్తించడం మరియు వారిని శిక్షించడానికి సమాజానికి సమర్పించడం, వాస్తవానికి శత్రువులను భయపెట్టడానికి సృష్టించబడిన జాంగ్ బెటో దొంగలు మరియు మంత్రగత్తెలను గుర్తించడానికి, అలాగే శాంతి భద్రతలను రక్షించడానికి వీధుల్లో తిరుగుతుంది. అందుకే వాటిని దేవతలుగా పూజిస్తారు, రంగులతో అలంకరిస్తారు. వీటికి నచ్చిన వారితో మాట్లాడుతూ జాగ్రత్తగా జీవించడానికి ఆశీస్సులను ఇస్తాయని అంటారు. ఈ డాన్స్ చూస్తుంటే అచ్చు మనిషి వేస్తున్నట్టే అనిపిస్తుంది, కానీ అందులో ఎవరూ ఉండరు. ఈ చోద్యాన్ని చూడటానికి ఊరంతా అక్కడికి చేరుకుంటారు. ఈ డాన్స్ను ఆఫ్రికా కుంఫు డాన్స్ అని కూడా అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వింతగొలిపే ఓ క్రతువు. చూశారుగా, నిజంగా మనిషి కాకుండా ఒక ఆత్మ గడ్డిలో దూరి వేసే డాన్స్ చూస్తుంటే మన ప్రాంతంలో ఉండే కీలుగుర్రాల డాన్సులు, తోలుబొమ్మలాట డాన్సులు గుర్తుకొస్తున్నాయి. ఏది ఏమైనా సాంప్రదాయం చాలా విలువైనది, పవిత్రమైనది. ఆ పెద్దలు పండుగలను ఒక గడ్డివాము రూపంలో సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఓ సందేశాన్ని ఇస్తున్నట్లు అనిపిస్తుంది. అంటే గడ్డిపోచ కూడా విలువైనదే. అంతేగా మరి. నిజంగా ఈ గడ్డిపోచలు నృత్యాలు చేస్తున్నాయా? వాటిలో ఆత్మ చేరిందా? దీని గురించి మీరేమంటారు? మీ విలువైన సందేశాన్ని కామెంట్ రూపంలో పెట్టండి, షేర్ చేయండి. ఇది ఇవాల్టి మన క్రేజీ టాపిక్.